ఏపీ రాజకీయాల్లో కొద్ది రోజుల నుంచి ప్రముఖ క్రికెటర్ అంబటి వ్యవహారం సంచలనంగా మారింది. మొదట్లో వైఎస్ఆర్సీపీలో చేరిన ఆయన ఆ తర్వాత యూటర్న్ తీసుకుని బయటకొచ్చారు. మళ్లీ పవన్ కళ్యాణ్ ను కలిసి మద్దతు పలికారు. దీంతో జనసేన పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అంబటి రాయుడు రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి మరోసారి అంబటి రాయుడు పేరు తెరపైకొచ్చింది. ఆయన చేసిన ట్వీట్ తో మళ్లీ వైఎస్ఆర్సీపీలో చేరతారా అనే చర్చ మొదలైంది. అంబటి రాయుడు ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. ఇవాళ వేకువజామున 3 గంటల సమయంలో సిద్ధం అంటూ ఒక పదంతో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అంబటి రాయుడు తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరతారా అనే ప్రచారం మొదలైంది. అంతేకాదు సిద్ధం అని ట్వీట్ చేయడంతో నేటి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రారంభిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ సమయంలో రాయుడు సిద్ధం అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కొందరు నెటిజన్లు మళ్లీ వైఎస్ఆర్సీపీలో చేరతారా అంటూ రాయుడిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ట్వీట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అంటే అంబటి రాయుడు సిద్ధం అంటూ ట్వీట్ చేశారు. కేవలం సిద్ధం అనే ఒకే ఒక్క వర్డ్ ట్వీట్ చేశారు. మరి ఈ రోజు మరి మనకి చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో ఎలక్షన్ ప్రచారం అయితే ప్రారంభించబోతున్నారు. ఈ సిద్ధం ఆ సిద్ధం ఒకటే అనుకోవచ్చా? అంబటి రాయుడు ట్వీట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అంబటి రాయుడు తన ట్విట్టర్ వేదికగా సిద్ధం అని ఒకే ఒక వర్డ్ ని ట్వీట్ చేశారు. అంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో మేమంతా సిద్ధం పేరుతో ఎలక్షన్ ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ సిద్ధం ఆ సిద్ధం ఒకటే అనుకోవచ్చా? అవును, ప్రస్తుతానికి రాజకీయాల్లో కొత్త ట్రెండ్, కొత్త వరవడి నడుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా అంబటి రాయుడు మొదట వైసీపీలో చేరడానికి ఆయన సిద్ధమయ్యాడు. ఆ తర్వాత ఆయన వైసీపీ నుంచి వీడి వేరే పార్టీలోకి చేరడానికి సిద్ధమయ్యాడు. ఆ తర్వాత వైసీపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి ఏదైతే కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ నిలబెట్టుకోవడంలో ఆయన సిద్ధంగా లేకపోవడంతో ఈయన వేరే పార్టీ మారేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యాన్ని చూసాము. తర్వాత మళ్ళా ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతానికి ఆయన కొనసాగాలనుకున్న పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ రోజు ఆయన చేసినటువంటి మరొక ట్వీట్ ఏదైతే ఉందో అదొక కొత్త ట్రెండ్ లా మళ్ళీ కనిపిస్తుంది. ఈ రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో సిద్ధమంటూ కూడా ఈ రోజు తెల్లవారుజాము చేసిన ట్విట్ ఏదైతే ఉందో ఆ ట్విట్ మరొకసారి సంచలనంగా మారినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, లేదంటే అప్పటి రాకపోతే అందులో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అయితే సిద్ధము అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో కూడా ప్రతిపక్షాలన్నీ కూడా మేము కూడా సిద్ధం అంటూ కూడా పోస్టులు చేస్తున్న నేపథ్యంలో మేము కూడా సిద్ధమే అంటూ మీనింగ్ వచ్చేటట్టు పోస్ట్ చేశారే తప్ప ఆయనకి చేస్తున్నటువంటి సిద్ధం సభకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ట్విట్ కాదు అని చెప్పని కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీని మీద పూర్తి వివరణ అప్పటి రాయుడు ఇవ్వాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే ఈ ఎక్స్ లో వచ్చిన ట్విట్ ఏదైతే ఉందో అది వైరల్ గా మారడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి అప్పటి రాయుడు సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే శ్రీనివాస్, అయితే ఏ విధంగా అనుకోవాలి? ఈ సిద్ధం అయితే జాయిన్ అవడానికి సిద్ధం అనుకోవచ్చా? మరో అర్థం కూడా చూసుకోవచ్చా? అంటే ప్రస్తుత రాజకీయాల్లో నడుస్తున్నటువంటి ట్రెండ్, ఈ ట్రెండ్ కి నేపథ్యం అంటే మనం గతంలో చూసినట్లయితే కనుక చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంలో 4 ప్రదేశాల్లో ఏర్పాటు చేసినటువంటి సిద్ధం ఏదైతే ఉందో ఆ సిద్ధం సభ నడిపేటప్పుడు కూడా ఇక ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మేము సైతం సిద్ధం అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. మేము సైతం సిద్ధం అంటూ కూడా
కొన్ని ఓటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలా జరుగుతున్న నేపథ్యంలో మేము సైతం సిద్ధం అంటూ జరిగినటువంటి ఏదైతే ఈ ప్రచారం ఏదైతే ఉందో అందులో భాగంగా అది అప్పటి నుంచి కూడా అందరికి అలవాటు అయిపోయినటువంటి వాడుగా చూసుకోవచ్చు. సిద్ధం అని చెప్పని ఒక పక్క నుంచి అధికార పక్షం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తూ ఉంటే మేము సైతం సిద్ధం అంటూ కూడా ప్రతిపక్షాలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే సిద్ధం అనేటువంటి వాళ్ళ పదాన్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ సభలకు వాడుకుంటూ ఉంటే సిద్ధం అంటూ కూడా ప్రతిపక్షాలు కూడా ఆ పదాన్ని వాడుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి అబ్బటి రాయుడు చేసిన ట్వీట్ సిద్ధం అంటూ కూడా జరిగినటువంటి ఏదైతే సభలు ఉన్నాయో ఇప్పుడు మేమంతా సిద్ధం అని చెప్పిన వైసీపీ స్టాండ్ తీసుకోవడంతో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్న వాళ్ళు కూడా సిద్ధం అంటూ కూడా మేమంతా సిద్ధం అంటే మేము కూడా సిద్ధం అంటూ కూడా ఈ పోస్టులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాజకీయంగా దగ్గరగా ఉండేవాళ్ళు లేదంటే అబ్బటి రాయుడికి దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా అబ్బటి రాయుడు అయితే వైసీపీకి వైపు వెళ్లేటువంటి నేపథ్యం అయితే కనిపించట్లేదు. కాబట్టి సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ప్రజల్లోకి వెళ్తున్నారు. కాబట్టి ఆయన తరపు నుంచి స్పందించాలంటే ప్రతిపక్ష వ్యక్తిగా ఆయన సైడ్ నుంచి స్పందించిన విధానమే ఇదేం చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.